నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత. ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడి. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో హరితహారం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ చివరి సర్వసభ సమావేశం. 74 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు. బీడు భూములకు వరద కాలువను నిర్మింపజేసిన శాసనసభ్యులు. 20 ఏళ్లుగా పెండింగులో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన నోముల నరసింహయ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కమిటీ నియామకం. బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆయన చాలా రోజుల పాటు కోమాలో ఉండి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిజిత్ ట్విట్టర్లో వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ కొన్ని వారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కొన్ని రోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమీల అనే 12 సంవత్సరాల బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నేలపై నిద్రపోతుండగా అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో విషసర్పం కాటు వేయడంతో నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచిన విద్యార్థిని తల్లిదండ్రులను లేపి తనని ఏదో కుట్టిందని చెప్పగా తల్లిదండ్రులు చుట్టూ వెతికారు. ఈలోపు కడుపులో నొప్పి వస్తోందని, ఛాతీలో మంట వస్తోందని తండ్రికి చెబుతూ బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే బాలికను తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని జూలూరుపాడు మండలం నరసాపురం ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. విద్యార్థిని మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కింద పండుకున్నాం ప్రతి రోజు హాస్టల్లో అలవాటుగా పిల్లగాళ్ళు నేను నలుగురు, వాళ్ళ అమ్మాయి మంచం మీద పడుకుంది. కింద పండేసరికి ఎప్పుడు గుట్టిందో ఏమో, పిల్లయో కడుపులో నొప్పి, ఈ గుండె కాడ నొప్పి అన్నది, తలకాయ తిరుగుతుంది అనేసరికి హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇక ఆడ డాక్టర్ పట్టేసరికి అయిపోయింది అన్నారు. ఇంక అంతే. నోట్లో నుండి ఏమో బాగా వస్తుంది, బుర్జు వస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం పదవీ విరమణ సందర్భంగా చివరి సర్వసభ సమావేశంతో పాటు 73.44 లక్షల వ్యయంతో పవర్ షెడ్, మూత్రశాలలు, స్నానపు గదుల నిర్మాణం కోసం స్థానిక ఎంపీపీ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాది మల్లేష్ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ అండదండలతో రైతుల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, దీనికి స్థానిక నాయకులు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. మంత్రి కేటీఆర్కి స్థానిక నాయకులు, పాలకవర్గం సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వీడ్కోలు పొందుతున్న పాలక వర్గాన్ని ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్ఎస్ఎల్ గోపాలరావు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ విజయరామారావు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు పోచిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్రావు, పోత్గల్ ఎంపీటీసీ బాలకిషన్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గారు వ్యవస్థ ఉందో దానికి అనుగుణంగా ఏవైతే అవకాశాలు ఉంటాయో అందరూ పెద్దల సహకారంతో అవన్నీ కొనుగోలు చేసినప్పుడే దీనికి మార్కెట్ అనేది గుర్తింపు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ నాయకులను కానీ ఎవరైనా గ్రామాలల్లో ఈ వ్యవసాయ మార్కెట్కు ఎన్ని అంగులు ఉంటాయో ఆ అంగులన్నిటికి కూడా అందరు నాయకులు సపోర్ట్ చేసి, అంటే ఫుల్ సీజన్ వడ్లు కొనుగోలు కానీ, మొక్కల కొనుగోలు కానీ, పత్తి కొనుగోలు కానీ ఏదైనా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులల్లో దీన్ని అంటే ఇంతకుముందులాగా కాకుండా ఎప్పటికీ 24 గంటలు ఇక్కడ రైతులు ఉండడం, ఇక్కడికి ఎప్పుడు వచ్చుడు పోడు ఉంటుంది. కాబట్టి
దీన్ని అంతా ఇంకా కూడా బాగా శ్రద్ధ తీసుకొని దీన్ని అంతా ఇది కల్లాలు మొత్తం చేసి మరి ఆ కల్లాలు కూడా అందరికీ యోగ్యమయ్యే విధంగా అంటే కూడా మాకు పదవులు లేదు అనకుండా ఇప్పుడు వచ్చే ఈ సీజన్ వారికి అవి రెడీ చేయడానికి ఇంకేదైనా అవకాశం ఉంటే మా దృష్టి కూడా తీసుకెళ్తే మేము కూడా మంత్రి గారి దృష్టి కానీ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా తన పదవి చేపట్టిన తర్వాత 75 లక్షలతోటి ఈ కవర్ షెడ్ కానీ బాత్రూమ్ కానీ నిర్మించుకొని వాటిని ఇలా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అదేవిధంగా మేము ఎన్నికై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసినటువంటి మండల ప్రజాప్రతినిధులు 2018 సెప్టెంబర్ 1న మాకు మా కమిటీని అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా మాకు జీవో రావడం జరిగింది. మేము ఇప్పటి వరకైతే మన కవర్ షెడ్ కానీ మూత్రశాలలు కానీ ఇవి మేము నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఒక 70 లక్షలతోటి ఈ మన సీసీ ప్లాట్ఫామ్ కళ్ళ మనం ఏమైనా కందులు కానీ వడ్లు కానీ ఏవి తెచ్చిపోసుకున్నా మనకి ఇక్కడ ఆరబెట్టుకోవడానికి అది కూడా ప్రతిఫలం పంపడం జరిగింది. అది కూడా మా పాలకవర్గం మా సభ్యులు కానీ వాళ్ళందరి సహకారాలతోటి మేము మన జిల్లాలో కరీంనగర్ పాత జిల్లాలో ఏ మార్కెట్ కమిటీ కూడా ₹1 కూడా వాళ్ళకి ఎవరికి శాంక్షన్ తెచ్చుకోలేదు. అంటే మన మంత్రి గారి సహకారంతో మన మంత్రి గారి అండదండలతోటి మంత్రి గారిని కలుసుకుంటూ అదేవిధంగా అక్కడ డైరెక్ట్ ఇది మన సీసీ ప్లాట్ఫామ్ మనకు సహాయ సహకారాలు ఇచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని గాయత్రి హై స్కూల్లో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు శత జయంతి, ఆచార్య వినోబా భావే గాంధీజీ జయంత్యుత్సవాల్లో భాగంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొక్కలు నాటారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ మహానుభావుల ఆలోచన విధానం భవిష్యత్తు తరాలు బాగుండాలనే విధంగా ఉంటాయని, దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి తెలంగాణ ప్రాంతానికి వన్నె బహుభాషా కోవిదులు పివి నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలో స్వచ్ఛ వాతావరణం లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి దేశానికే దిక్సూచిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా మొదటి నుండి ఒక వినూత్నంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘన చరిత్ర ఉన్నది. ఇవాళ ఇంత గొప్ప మహానుభావుల జన్మదినాలను పురస్కరించుకొని, జయంతిలను పురస్కరించుకొని మళ్ళీ ఈ యొక్క హరితహారం, తెలంగాణకు హరితహారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క వర్షాకాలంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషకరం. భవిష్యత్తు కోసం మహానీయులు, మహానుభావులందరూ కూడా వారు కోరుకున్నదంతా కూడా రాబోయేటువంటి భవిష్యత్తు కాలం బాగుండాలని గౌరవ ప్రధాని పివి నరసింహారావు గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికే వన్నె తెచ్చినటువంటి బహుభాషా కోవిదుడు. తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి అయినటువంటి ఏకైక ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. వారి ఆలోచన అంతా కూడా భవిష్యత్తు తరాలు బాగుండాలనే ఆలోచన. ఈ యొక్క భవిష్యత్తు తరాలు బాగుండాలని ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళే మహానుభావులు అవుతారు, మహానీయులు అవుతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే భవిష్యత్తు తరాలు బాగుంటాయని ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికే ఒక గొప్ప దిక్సూచిలాగా, భారతదేశానికే దిక్సూచిలాగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితులు. అందుకోసమే ఎప్పుడైనా కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేయాలి. ఆ భవిష్యత్తు తరాల కోసం ఆలోచన చేసేటువంటిదే ఇలా హరితహారం. ఈ యొక్క హరితహారం కూడా పర్టికులర్గా రేపటి భవిష్యత్తు పిల్లల కోసం, రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క వాతావరణ కాలుష్యం, వాతావరణ ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా మొక్కలు నాటుతూ ఆ మొక్కలను సంరక్షించేటువంటి బాధ్యతలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి సందర్భం తప్పకుండా వేప చెట్టును కూడా తప్పకుండా పెట్టుకోవాలని. ఇలా గొప్పగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి చిన్న పిల్లలు కూడా అందరూ కూడా మొక్కలు నాటుకుంటూ వాటిని సంరక్షించేటువంటి
బాధ్యతను కూడా తీసుకున్నటువంటి ఈ పరిస్థితిని చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. ఈ పరిస్థితులు వాస్తవంగా గతంలో పరిపాలించినటువంటి ఏ పరిపాలకులు కూడా ఆలోచన చేయలేదు. ఇంటింటా ఇన్నోవేటర్స్ కార్యక్రమం కింద తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఎంపిక చేసిన ప్రాజెక్టు రూపకర్తలకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె శశాంక ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినియోగపడే పరికరాలను తయారు చేయాలని, దీనికి జిల్లా పక్షాన అండగా నిలుస్తామని అన్నారు. ఎంపికైన వాటిలో ఆదిత్య నందగిరి తయారు చేసిన జీహెచ్ఎంసీ ఎలక్షన్, చిల్లసాయి సృజన తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ ప్యాడీ ప్లాంటింగ్ మిషన్ ప్రాజెక్టులున్నాయి. మానేరు హై స్కూల్, పద్మానగర్ విద్యార్థులతో పాటు గైడ్స్ను, టీచర్స్ను శాలువాతో సత్కరించారు. ఫీల్డ్లో నిలబడి ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నామో. Okay. My project name is weed removing machine. It removes the weeds with the help of these two shovels, and these two shovels is attached to this shifter, and here is a DC motor. This DC motor is connected to the batteries, and the batteries are connected to the switch. If we charge the batteries up to 2 hours, this machine will work up to 5 hours. It will do the work instead of 10 workers in the field. So it removes the weeds which are present in the fields like cotton, soybean, red gram, etc. ఎకరం చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది? మేము ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేసాం సార్. హాఫ్ అన్ అవర్ చేస్తే It works very ఈజీలీ సార్. ఎకరానికి మనకు కలుపు తీయడానికి రమేష్ వల్ల అబ్బాయి కూడా ఏదో చేశారు కదా మధ్య. నల్గొండ జిల్లా త్రిపురారావు మండలంలోని కొనతాలపల్లి గ్రామంలో 20 ఏళ్లుగా పెండింగులో ఉన్న సమస్యను శాసనసభ్యులు నోముల నరసింహయ్య తన సొంత నిధులతో పరిష్కరించి బీడు భూములకు వరద కాలువను నిర్మింపజేశారు. వరద కాలువ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నీటి విడుదలతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. ఈ నీటి ద్వారా సుమారు 150 ఎకరాలు సస్యశ్యామలమవుతాయని తెలియజేశారు. అనంతరం గ్రామంలో ఇంకుడు గుంతను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ రామచంద్ర నాయక్, జానయ్య, మర్ల చంద్రారెడ్డి, రామచంద్ర నాయక్, శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు మరియు కొనతాలపల్లి గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు పలువురు రైతులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పూర్తిగా సహకరించినటువంటి సిఐ గారు, పని నిర్వహించినటువంటి సంజయ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు రామచంద్ర నాయక్ గారు, మన పెద్దూరు గారు, ఎంపీపీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, అందరూ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారం. సోదరులారా, నేనేదో గొప్ప చేసినది కాదు, కానీ నీళ్ళంటే నీళ్లు లేకపోతే ఏదో కథమో నాకు తెలుసు. అందుకని చెప్పిన వెంకటేశ్వర్లో నాకు ఏదన్నా కానీ నీళ్ళు అయితే అవతల పోనీ అన్నీ ఎట్లా చేస్తారో మీరు చూడండి. దీన్ని సరే లీగల్గా చాలా ఉంటాయి, కోర్టుకు కళ్ళు ఉండవు, చెవులు మాత్రమే ఉంటాయి. అందుకని మీరు చూడాలని చెప్తే దానికి విన్నాడు. విని ఈ పైప్ లైన్ అవతల చేయడానికి అయిన కాస్ట్లో 5 లక్షలు ఇప్పిస్తే నేను ఒప్పుకున్నా. ఖచ్చితంగా 5 లక్షలు ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇప్పిస్తా. ఎందుకంటే దుర్మార్గమైన కరోనా ఎక్కడికెక్కడికి ఉన్న డబ్బులన్నీ కలెక్టర్ గారు దానికి కలెక్టర్ కరోనాకు పెడుతున్నాడు. పెట్టి మనం అడిగితే ఇబ్బంది పెడతాడు. అందుకని ఐడీసీ వాళ్ళతో మాట్లాడిన, చైర్మన్ గారిని
మార్కెట్ చైర్మన్ అక్కడ పంపించిన రేపు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది, ఖచ్చితంగా చెప్పి ఏర్పాటు చేస్తాం. ఇకపోతే మీ అందరికీ తెలవాలి, 20 సంవత్సరాలు వరదకాలం నడవాలి. జనారెడ్డి గారు మంత్రి, కానీ వరదకాలం వస్తే లిఫ్ట్లతో పని ఉండదు, వరదకాలం కావాలని చెప్పేసి అంటపడ్డాం. వరదకాలం చెప్పించిన తర్వాత కనీసం ఇన్ని దుర్మార్గమైన సమస్యల్ని చూడాల్సిన వాడు, ఒక మాటతో చెప్పాల్సిన వాడు, ఒక మాటతో మేము ఈరోజు ఏది లేకున్నా చెప్తే అధికారులు వింటారు. ఆ రోజు అన్ని అంగులు చెప్పలేకపోవడం అనేది బాధాకరం. ఏది ఏమైనా వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి మీరు నన్ను గెలిపించారు. అందుకని మీ అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ రైతులకు అన్ని రకాలుగా మేలు జరగాలని కోరుతూ దీన్ని కాస్త ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తా. ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని ఎక్కువ కాకుండా ఉండడానికి సర్పంచ్ గారు ఒక 5 రైతులు వేసి ఎంత క్వాంటిటీ అయితే వాటి నీళ్ళు పోతాయో అంతే ఇప్పించడానికి కూడా దానికి గేట్ ఏర్పాటు చేసుకుంది. అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవుల నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి చిట్టాపూర్ వాస్తవ్యులు వీరబతిన శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వీరబతిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సహాయ కార్యక్రమంలో తనను భాగస్వాములు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్రరాం ప్రసాద్, పెంబి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి 42వ జన్మదినం సందర్భంగా కొల్లాపూర్ టీఆర్ఎస్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే పేరుతో మొక్కలు నాటాలని రఘుప్రోలు విజయలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పీరీల పండుగను హిందూ ముస్లింలు ఎంతో వైభవంగా విశిష్టతగా జరపడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. హసన్ అని ముస్లిం మతం పేరును హిందువులు ఆసెన్నగా, హుస్సేన్ పేరును ఊసెన్నగా తమ కుటుంబంలోని మగవారికి పెట్టుకుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కరోనా వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక సాయి బాలాజీ గార్డెన్లో నూతనంగా దుబ్బాక మండల కమిటీని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక ఇన్ఛార్జి రఘునందన్ రావు చేతుల మీదుగా మండల అధ్యక్షులు అడిగే కృష్ణ బాధ్యతా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రఘునందన్ రావు మాట్లాడుతూ మండల కమిటీ వేసి వారికి బాధ్యతలు అప్పగించినందుకు మండల అధ్యక్షులు అడిగే కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వారు ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా దుబ్బాకలో ఎగరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక మండల కమిటీని అందరూ మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా కూర్చొని ఎంపిక చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు ఒక నాయకుడిగా ఫీల్ అయి తమ తమ బూతులలో గతంలో పార్టీ ఎట్లా ఉంది, పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మనం ఏ స్థానంలో ఉన్నాం అనేది గమనంలోకి తీసుకొని ఇప్పుడు ప్రతి బూత్ లోపల బూత్ గెలిస్తేనే పార్లమెంట్ గెలుస్తామనేది అమిత్ షా గారి నినాదం. నడ్డా గారు కూడా అదే చెప్తా ఉన్నారు, జాతీయ అధ్యక్షుడు. అందుకని ముందు మన బూతుల్ని బలోపేతం చేస్తూ దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా భవిష్యత్తు లోపల ఈ నియోజకవర్గం మీద భారతీయ జనతా పార్టీ జెండాను, కాషాయ జెండాను ఎగరేయడానికి మనమందరం కూడా రామభక్తులాగా పనిచేయాలని, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా మిత్రుడు కృష్ణా ముదిరాజ్ నాయకత్వం లోపల మండల కార్యకర్తలు, మండల టీం అంతా కూడా పనిచేయాలని, పనిచేస్తుందని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీకు ఈరోజు బాధ్యతలు ఇవ్వడం జరిగింది.
ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రకరకాలైనటువంటి ప్రలోభాలు, రకరకాలైనటువంటి అంశాలు ముందుకొస్తాయి. భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తల బలం కాబట్టి ఆ కార్యకర్తల బలమేందో నిరూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ బాగా పనిచేస్తారని, పని చేయాలని, భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగిత్యాల పట్టణంలో వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణ చింతకుంట చెరువును సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగా శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వినాయక చవితి ఉత్సవాలలో అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించకుండా కట్టడి చేయగలిగిన అధికారులకు, పోలీసులకు, సహకరించిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బాలే లతాశంకర్, మేక పద్మావతి పవన్, దాసరి లావణ్య ప్రవీణ్, అడువాల జ్యోతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన ఈ నవరాత్రి వేడుకల్ని కూడా కోవిడ్ దృష్ట్యా అత్యంత సాధారణంగా జరుపుకుంటున్నాము. మరి జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో పరిస్థితులను అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. ప్రతి పూట కూడా 9 రోజులు ప్రతి దినదిన పూజలు అందుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను పాటిస్తూ కూడా జరుపుకున్నారు. నిజం చెప్పాలంటే కూడా ప్రజలందరూ అర్థం చేసుకొని, ముఖ్యంగా యువత కూడా మరి ఇప్పుడు చూస్తున్నటువంటి అయితే మరి గణేష్ నిమజ్జనోత్సవం ఎంతో వైభవంగా జరిగేది. మరి కరోనా కష్టాల వల్ల మనం అత్యంత సాధారణంగా జరుపుకున్నా కూడా భక్తి శ్రద్ధల మధ్య ప్రజలందరూ కూడా సహకరిస్తూ శాంతియుతంగా కూడా సాధారణంగా కూడా అందరూ కూడా వచ్చి నిమజ్జనం జరుపుతున్నారు ఇక్కడ. అలాగే ప్రజలందరూ కూడా ఎలాంటి సమస్యలున్నా కూడా గౌరవ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి, కౌన్సిలర్ల దృష్టికి కూడా తీసుకెళ్లగలరు. అలాగే మా మున్సిపల్కి సంబంధించి కూడా ఇక్కడ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు కానివ్వండి, తెప్పలు, అలాగే గజితగాలు, మరి లైటింగ్ అంతా కూడా అమర్చడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మాకు ఇంతకు ముందే సూచనలు చేసి ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ పరంగా ఎప్పుడైతే ఏవైతే చూస్తారో తప్పకుండా కూడా ఏర్పాట్లన్నీ చేయవలసిందిగా వారు మాకు సూచనలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా కూడా మేము ఏర్పాట్లను చేసి ఉన్నాము. స్థానికంగా ఉన్నటువంటి మా గౌరవ కౌన్సిల్ సభ్యులు బాలా శంకర్ గారు, మరియు అలాగే మేక పద్మావతి పవన్ గారు, జుమ్మర్తి రాజ్ కుమార్ గారు, ఆర్ముల పవన్ గారు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పరిస్థితులంతా కూడా. అలాగే పంబాల రామ్ కుమార్ గారు కూడా దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా వారు ఇక్కడే ఉండడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం మటెగం గ్రామంలో స్వయంభూగా వెలసిన కర్ర వినాయకుడు గత 5 సంవత్సరాలుగా భక్తుల పూజలను అందుకుంటున్నాడు. కానీ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుండి భక్తుల రాక తగ్గిపోయింది. గణేష్ నవరాత్రులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు కొంతమంది ఇతర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కమిటీ సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ కొరడ గణపతి అందరి మొక్కులు నెరవేరుస్తున్నాడు అనుకుంటే గణపతి యొక్క ఆశీస్సులు కావాలంటే అందరూ లైవ్లోనే దర్శనం చేసుకోవాలి. ఈ కొరడ గణపతి ప్రాప్త్యం లోపల అందరికీ దూరం నుంచే చూసుకుంటున్నాడు. అందరూ నియమనిష్టంతో దూరం నుంచి ఆరతి చేసుకోవడం కానీ, ఆరతి యొక్క ప్రతంత్రం కానీ అందరూ నియమనిష్టలు పాటిస్తూ అందరినీ దూరంగానే ఉంచుతుంటున్నాడు. ఈ కరోనా వల్ల ఎవరికి దర్శనం ప్రాప్తికరిస్తలేదు. ఈ కొరడ గణపతి ఆశీస్సులు అందరికీ కావాలని, ఈ భారతదేశం నుంచి కరోనా పారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెహదీపట్నం వద్ద రియాసత్ యునిసా నెలకొల్పిన ఓజుస్ ఆయుర్వేద చికిత్సాలయాన్ని రాజగోపాల్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రియాసత్ యునిసా ఆయుర్వేద రంగంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి పలు ప్రసిద్ధ సంస్థలలో పనిచేశారని తెలిపారు. ఆమె సొంత కేంద్రాన్ని ప్రారంభించడానికి ఓ ఆసక్తి చూపి మెహదీపట్నంలో ఓజస్ ఆయుర్వేద క్లినిక్ మరియు పంచకర్మ కేంద్రాన్ని ప్రారంభించారని తెలియజేశారు. ఈ ఆయుర్వేద నిలయంలో అందించే సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 5,000 సంవత్సరాల నాటి 5,000 సంవత్సరాల క్రితమే చరకుడు కానివ్వండి, సుశ్రుతాచార్యులు కానివ్వండి, వీళ్ళు రాసిన గ్రంథాలలో ఆయుర్వేదం గురించి చాలా చర్చించారు. మెడిసిన్స్ గురించి కూడా చాలా చేశారు. ఈ ఓజస్ అనేది వ్యాధి క్షమతా శక్తి, వ్యాధి నిరోధక శక్తి ఇంకొక మాటలో సంస్కృతంలో ఓజస్ అని అంటారు. ఇప్పుడు ఈ ఓజస్ అనే పేరు పెట్టారు మన ఈ స్థాపకులు రియాసత్ ఉన్నీసా. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నన్ను ఇవాళ ఈ ఓపెనింగ్కి ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఈ సెంటర్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయడానికి వాళ్ళు సంకల్పించారు.
అలాగే ఒక డాక్టర్స్ ప్యానెల్ కూడా పెట్టారు. ఈ ఆయుర్వేదము ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలని తను 10 సంవత్సరాల నుంచి ఆయుర్వేద సెంటర్స్లో పనిచేస్తున్నారు. ఎన్నో సెంటర్స్లో హైదరాబాద్లో పనిచేశారు. ఒక ఆయుర్వేదంలో ఒక పేరు సంపాదించారు. తన హార్డ్ వర్క్తోని, తన ఆయుర్వేదంలో ఉన్న ఇంట్రెస్ట్తో తను ఎన్నో వర్క్స్ చేశారు. కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేశారు. ఎంతో డాక్టర్లతో వేరే రీసెర్చ్లో కూడా పాల్గొన్నారు కొన్ని సెంటర్స్లో. ఇటువంటి దృక్పథం ఉన్న ఈ డాక్టర్ మన డాక్టర్ల ప్యానెల్తో మేడం పనిచేసి వాళ్ళను ఒక ఆయుర్వేదంలో ఒక మంచి ట్రీట్మెంట్స్ ఇక్కడ అందించాలని మెహదీపట్నంలో జయభూషణ్ హాస్పిటల్కి ఎదురుగుండా పక్క లేన్లోనే దీన్ని స్థాపించారు. ఇది చాలా మంచి సెంటరు. సో ఈవెన్ పేషెంట్స్ రావడానికి చాలా అనుకూలమైన ప్లేసు. ఒక ఆయుర్వేదంలో ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు అందరూ. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నప్పుడు ఇప్పుడు ఆలోపతి నుంచి చాలామంది డ్రిఫ్ట్ కావడము, ఇటువైపు మొగ్గు చూపించడము ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సెంటర్ను ఓపెన్ చేయడము, ఈ సెంటర్ని ఒక ముందుకి తీసుకెళ్ళి ఒక ఆయుర్వేదంలో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడానికి వారు చేస్తున్నారు ఒక ప్రయత్నము. సో దీన్ని మేము ఎంతో ప్రశంసిస్తున్నాము. అయితే దీన్ని ఇంకా బాగా ఇలాగ ఈ క్లినిక్, ఈ పంచకర్మ సెంటర్స్ మంచి మంచి పేరు సాధించాలని, ఇంకా ముందుకు ఎన్నో సెంటర్లు ఓపెన్ చేయాలని మేము ఆశిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత. ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడి. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో హరితహారం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోద్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ చివరి సర్వసభ సమావేశం. 74 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు. బీడు భూములకు వరద కాలువను నిర్మింపజేసిన శాసనసభ్యులు. 20 ఏళ్లుగా పెండింగులో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన నోముల నరసింహయ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కమిటీ నియామకం. బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.